ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జగన్నాథ్ బుక్ ఎక్కలేవు స్టోరీ. హరే కృష్ణ. మనం ఈ వారం అంతా మనం జగన్నాథ రథయాత్రలు దాదాపు వందల సంఖ్యలో. రేపు పూరి జగన్నాథంలో, అదే రకంగా రేపు ఇస్కాన్ ద్వారా దాదాపు 40-50 రథయాత్రలు భారతదేశం, ప్రపంచం అంతటా కూడా. ఆ తర్వాత రోజుల్లో కూడా మనం గూడూరులో, మనం సూళ్ళూరుపేటలో 28 ఈ విగ్రహాలు 28వ తారీఖు ఇక్కడ ఉండవు, సూళ్ళూరుపేట. అలాగే 5 జూలై. సో ఈరోజే భగవంతుడి జగన్నాథ్ ఏర్పాటు వల్ల ఈ జై జగన్నాథ్ పుస్తకం తయారై వచ్చింది. సో మిమ్మల్ని అడిగేది, జగన్నాథుడు అంటే కృష్ణుడే, భగవంతుడు జగన్నాథుడు కృష్ణుడు. కానీ మన కృష్ణుడి రూపం అనగానే మన మనస్సులో ఒక రూపం. ఆయన మురళి వాయిస్తూ ఉండే మురళి, ఆ తర్వాత నమలిపించం, తర్వాత ఆయన త్రిభంగి, పీతాంబరాలు, ఈ రకంగా. కానీ మనం ఇక్కడ మందిరంలో కృష్ణుడిని జగన్నాథుడు, కృష్ణుడే కానీ రూపం వేరుగా ఉంటుంది. ఈ పుస్తకంలో ఈ విషయాలు మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నది, భగవద్గీత శ్లోకానికి వెళ్ళాలా లేదా మనం జగన్నాథుడు కృష్ణుడు అంత అందంగా ఉండే కృష్ణుడు, మామూలుగా భక్తి చేసే వాళ్ళకి ఈ రూపం కూడా ఎంతో అందంగా ఉంటుంది. వాళ్ళు ఈ రూపాన్ని ఎక్కువ ఇష్టపడతారు కూడా. విశాలమైన కళ్ళతో భగవంతుడు, విశాలమైన మోహంతో ఆయన 2 చేతులు పెట్టి అందరిని దగ్గరికి పిలుస్తారు. అంతకంటే ఏం కావాలి? ఎంతమందికి ఎందుకు కృష్ణుడు ఈ విధమైనటువంటి రూపంలో, కృష్ణుడు నరసింహస్వామిగా కూడా ఇటాన్ మాట్లాడు, అవునా కాదని ఎట్లా తెలుస్తుంది? ఆయన రకరకాల రూపాల్లో రాముడిగా దర్శనం ఇచ్చాడు, వేరుగా కనబడతాడు ధనుష్ బాణాలతో. నరసింహస్వామిగా పైనంతా కూడా సింహం రూపం, కింద మనుష్య రూపం, నర హరి. ఆయన అదే రకంగా వామన అవతారంలో కూడా భగవంతుడు దర్శనం ఇచ్చాడు. ఇక్కడ జగన్నాథుడి రూపం ఎంతమందికి తెలుసు? ఈ రూపంలో కృష్ణుని దర్శించుకోవడం వల్ల మనకి భక్తి సులభం అవుతుంది కదా, సులభం. దీని అంటారు భక్తవత్సల రూపం. దానిలోనే అర్థం వస్తుంది. భక్తవత్సల రూపం అంటే తన భక్తుల యొక్క ప్రేమను చూసి భగవంతుడు ఆయన ఆనందాతిశయంతో, ఆనందాతి రేఖంతో ఆయన విశాలమైన, మనం ఎప్పుడైతే ఆశ్చర్యపోతామో, ఆనందంగా ఉంటాం, మోహం విప్పారుతుంది కదా. మనం ఎప్పుడైతే అవమానం పాలవుతామో మనం డిప్రెషన్లోకి పోతాం, కుంచుకుపోతాం. భగవంతుడు ఇక్కడ ఆయన పూర్తిగా. ఈరోజు కొద్దిగానే టైం ఉంది. దీనికి 2 స్టోరీలు ఉన్నాయి కృష్ణుడికి. ఒకటి వచ్చి మీ అందరికీ తెలిసిందే, ఈ రాజా ఇంద్రదమున కోసం ఒక గొప్ప కృష్ణ భక్తుడు ఉండేవాడు వెనకటి కాలంలో, వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు విషయం కాదు, ఇక్కడ ప్రాచీనమైనటువంటి రాజా ఇంద్రదమున. ఆయన గొప్ప కృష్ణ భక్తుడు. ఆయన
లోక కళ్యాణం కోసం ఈ భగవంతుడు మందిరాలు ఎందుకు కడుతూ ఉంటారు? తెలుసో తెలియకో జనాలు బయట నుంచి పోతే ఇది కృష్ణ మందిరం, లోపలికి వచ్చి ఈయన కృష్ణుడు. ఇది తెలియకుండానే మన ఆధ్యాత్మిక జీవితం, భగవంతుడితో సంబంధం కదా. కొంతమంది భగవంతుడి పాటలు పాడి భగవంతుడి సేవల్లో సుఖంగా ఉంటారు. కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలియక, కొంతమంది అసలేం తెలియదు. రకరకాల వ్యక్తులు. ఈ భూమి మీద మనకి దేవుడు అంటే తెలియని వాడి దగ్గర నుంచి దేవుణ్ణి ఒక క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేనటువంటి వ్యక్తులు, ఒక క్షణం కూడా నేను దేవుడిని మర్చిపోలేనటువంటి వ్యక్తులు, ఒక్కొక్క అసలు మనకి దేవుడే మనకు గుర్తురాడు, దేవుడు మనకు అవసరం లేదన్నట్టుగా ఉండేటువంటి వ్యక్తులు. స్పెక్ట్రమ్, దీనిలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. అంటే మన స్థితిని బట్టి మనకి కొంత దేవుడు అర్థమవుతాడు, అర్థం కాడు, మనకి తెలియటం లేదు. మన స్థితిని బట్టి అంటే మనం ఒక క్రమ పద్ధతిలో పోయినట్లయితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ రాజా ఇంద్రదమ్న అని ఆయనకి పండితుల నుంచి భగవద్గీత గురించి విన్నాడు, కృష్ణుడి గురించి విన్నాడు. భాగవతం నుంచి ఆయన ఎంతో సుకృతం ఉన్నటువంటి రాజుగా జన్మించడం, రాజుగా జన్మించి కూడా కృష్ణ భక్తుడిగా ఉండడం. కొంతమంది ఎంతో కష్టపడడం వల్ల ధనికులు అవుతారు, పెద్ద పదవుల్లోకి పోతారు. కొంతమంది భక్తులు అవ్వడం వల్ల భగవంతుడి ఏర్పాటు వల్ల వాళ్ళు ప్రసిద్ధిని పొందుతారు. కానీ రెండూ ఉన్నవాడు ఎవడైతే భక్తి ప్రతాపంతో ఎవడైతే గొప్పవాడు అవుతాడో అతని కీర్తి ఎప్పుడూ ఉంటుంది. అంటే ఆయన కేవలం ఎంతోమంది ప్రధానమంత్రులు చనిపోయారు, ఎంతోమంది డబ్బున్న వాళ్ళు చనిపోయారు. కానీ ఎంతమంది డబ్బున్న వాళ్ళు కృష్ణ భక్తులు, ఎంతమంది ప్రధానమంత్రులు భగవంతుడి భక్తులు చాలా తక్కువ కనబడతారు. అంటే ఎవరైనా కూడా ఆ విధంగా వచ్చినట్లయితే, అంటే ఎవరైనా భక్తుడు అవ్వగానే ఎందుకు అందరి హృదయాల్లో నిలబడిపోతాడు. భక్తుడు అనగానే ఇప్పుడు డబ్బున్న వాళ్ళు వాళ్ళ పద్ధతిలో పోతూ ఉంటారు. ఆ డబ్బు వల్ల వీడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, లేదా ప్రధానమంత్రి అవడం వల్ల ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఇప్పుడు ఇంతకుముందు ప్రధానమంత్రులు ఉన్నారు, మోడీ గారు కూడా ఉన్నారు. మోడీ గారు ప్రధానమంత్రి, ప్రపంచం అందరూ కూడా ఆయన ఇష్టపడుతున్నారు. ఎవరైతే మంచితనాన్ని వెతుకుతున్నారో ఈయన మామూలు పొలిటీషియన్ కాదు, ఈయన ఒక పద్ధతిలో ప్రిన్సిపుల్డ్ కదా. మామూలుగా రాజకీయ నాయకులు వాళ్ళు రంగులు మారుస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉండడం, ఎక్కడ పడితే అవసరానికి. కానీ ఎవరైతే నేను ప్రజాసేవ చేయడానికి నేను నాయకుడయ్యాను, వాళ్ళ గుర్తింపులు వాళ్ళ పద్ధతిలో పోతూ ఉంటారు. జనాలు ఎన్నుకుంటే సేవ చేస్తారు, ఎన్నుకోకపోతే ఆయన కూడా సేవ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఎన్నుకుంటే ఎక్కువ సేవ చేస్తాం, ఎన్నుకోకపోయినా కూడా సేవలు చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి భక్తుడు అయినట్లయితే, భక్తుడు అనగానే లక్షణాలు కదా. భగవద్గీతలో భక్తుడు అనగానే అతను అందరి వ్యక్తుల్లాగా కాకుండా మామూలుగా భక్తులు కాని వాళ్ళు, అంటే ఆధ్యాత్మిక వ్యక్తులు. మనలో రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి వచ్చి మనం మనుషుల్లాగా బతకచ్చు, మనం ఆత్మలాగా బతకచ్చు, రెండు ఉన్నాయి. మనకి శరీర ప్రభావం ఎక్కువ ఉంటే మనం మనుషుల్లాగా బతుకుతూ ఉంటాం. మన మీద ఆత్మ ప్రభావం ఎక్కువ ఉంటే, ఎందుకంటే మనం
దేవుడి ప్రభావంలో ఉండొచ్చు, మనం మాయ ప్రభావంలో ఉండొచ్చు. మాయ ప్రభావంలో ఉన్నట్టు మనం అందరి మనుషులాగే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలు. ఈ మధ్య భగవద్గీత చదువుతున్నాం పొద్దున పూట. ఈరోజే మనం చదివాం 9వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన, 2 శ్లోకాలు ఉన్నాయి అక్కడ. మహాత్మానస్సు మాం పార్థ దైవీం ప్రకృతి మాసిత భజంతి అనన్య మనతో జ్ఞాత్వా భూతాదిమవ్యం సతతం కీర్తయంతో మాం. 9వ అధ్యాయంలో ఉదయం పూట చదువుతున్నాం, రోజు చదువుతున్నాం. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవత నమస్సందిస్య మాం భక్త్య నిత్యయుక్త ఉపాసతే. సో ఎవరైతే భక్తులు వాళ్ళని మహాత్ములు అంటున్నాడు. మహాత్ములు అంటే వాళ్ళు అందరిలాగా వాళ్ళు స్వార్థంతో కానీ వాళ్ళు వికారాలు వాసనతో కానీ బతకడం కాకుండా వాళ్ళు సరళంగా సాదాగా బతుకుతో, వాళ్ళు స్వార్థం లేకుండా బతుకుతో వాళ్ళు సేవకి అంకితమై ఉంటారు. మామూలు వ్యక్తులంతా కూడా వాళ్ళు స్వార్థంతో ఉంటూ వాళ్ళకి వికారాలు ఉంటాయి ఈ రకంగా. అంటే ఇక్కడ భగవంతుడి భక్తులు వాళ్ళ గురించి విన్నప్పుడు భగవంతుడు అంటే ఈ శరీరంలో ఉంటూ ఈ శరీర ప్రభావానికి గురి కాకుండా మనం ఉండగలిగితే చాలా గొప్ప విషయం. అంతే కదా, మనం దుర్మార్గుల మధ్య ఉంటూ వాళ్ళలాగా మనం దుర్మార్గుడు కాకుండా ఉంటే, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్యలో ఉంటున్నాడు, కానీ ఆయన రాక్షసుడు కాలేదు, ఆయన భక్తుడిలాగా నిలబడ్డాడు. కాబట్టి అందరూ కూడా ఆయన గుర్తుపెట్టారు. ఈయన ఏ విధంగా అనుభవించడానికి అవకాశాలు ఉన్నాయి, అనుభవించడానికి వయస్సు ఉంది, కానీ ఆయన భగవంతుడి సేవల్లో జీవితాన్ని గడిపాడు. ఎవడో దరిద్రుడు ఏం లేకుండా అనుభవించడం లేదు, అవకాశాలు లేవు, ఆయన మామూలుగా బతుకుతున్నాడు. ఏం లేకుండా ఉండడం అని ఒక వ్యక్తికి అన్నీ ఉండి కానీ అనుభవించకుండా బతుకుతున్నాడు. ఎందుకంటే ఆయనకి అంతకంటే గొప్ప అనుభవం ఏదో కలుగుతుంది అని అంటే దివ్య అనుభూతి, దివ్య ఆనందం కలిగినప్పుడు మనం సంసార ఆనందం అనగా సంసార దుఃఖాలు కూడా ఉంటాయి. సంసార ఆనందం అనేది ఫ్రీగా ఏం దొరకదు. సంసార ఆనందం కావాలంటే ముందు మీరు డబ్బుల కోసం పనిచేయాలి. అవునగా, నెలంతా కష్టపడి పనిచేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సంసార ఆనందం అంటే ముందు కష్టపడాలా, తర్వాత సంసార ఆనందం. ఆ సంసార ఆనందాన్ని తర్వాత మళ్ళీ దాని యొక్క కాంప్లికేషన్స్, రియాక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. కాబట్టి సంసార ఆనందం జీవితాన్ని గందరగోళం చేసి వదిలిపెడుతుంది. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు దానికి దూరంగా ఉంటారు. ఏహి సంస్పర్శజాభోగ దుఃఖయోన ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ అంటే బుద్ధిమంతుడు. నతేషు రమతే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు శారీరక సుఖాలకు. మనంతా ఏం చేస్తున్నాం, ఇక్కడ సేవలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం. బయట వాళ్ళంతా అక్కడికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు, ఇక్కడికి వెళ్ళి పానీపూరి తిని, అక్కడికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసి, అక్కడికి వెళ్ళి సినిమాకి వెళ్ళి వాళ్ళు రకరకాలుగా పోతారు. కానీ భక్తులు వాళ్ళు భగవంతుడి సేవల్లో, భగవంతుడి భజనల్లో, వాళ్ళు భగవంతుడి పనుల్లో. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి భక్తుడు అయినప్పుడు ఈ సంసారంలో భగవంతుడే చెబుతున్నాడు. ఈ సంసారంలో ఎవరైనా కృష్ణ భక్తులు అయ్యారంటే భగవంతుడు చెబుతున్నాడు, మనుష్యాణం సహస్రేషు లక్షల మందిలో, వందల వేల మందిలో ఎవడో ఒకడు భగవంతుడే చెబుతున్నాడు. అంటే బాగా తెలియగలవాళ్ళు, అమితమైనటువంటి ఈ సంసారంలో మనం ఏం చేస్తే మనం మళ్ళీ వెనక్కి చూడాల్సిన పరిస్థితి రాదు. మనం ఏం చేస్తే మనం
పూర్తిగా ఈ దుఃఖాల నుంచి బయటపడగలం. దానికి మనం జీవితాన్ని సమర్పించగలగాల. అందుకని భగవంతుడు ఎవరైనా భక్తులైనట్లయితే ఆయన ఎంతో దాన్ని మనం ఉత్తీర్ణుడు అవడం అనొచ్చు. ఉత్తీర్ణుడు అవడం, సక్సెస్ఫుల్. మానవ జీవితంలో సక్సెస్ అంటే ఏంటి అంటే కృష్ణ భక్తుడు అయ్యాడా, వెరీ గుడ్, సక్సెస్ఫుల్ లైఫ్. ఈ జీవితం ధన్యమైంది, సార్థకమైంది. మీరు 10 మందికి అంటించి మీరు ఎవరికి అంటకుండా ఉడాయించడం, వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి. మనం జనాలు మనల్ని మనకి అటాచ్ అవుతారు, మనం మాత్రం దేవుడికి అటాచ్ అవుతాం. ఇక్కడి నుంచి వాళ్ళు మనకి అటాచ్ అయిన వాళ్ళు కూడా ఈ దారిలో పడతారు. అంటే సంసారంలో ఆయన అందుకే అన్నాడు ఒక ఆయన, మీరు సముద్రం నీళ్ళన్నీ తాగేయడం సులభం, మీరు ఆ గాలిని ఆపు చేయడం సులభం. అంటే అదంటే కష్టమైంది కదా. కానీ గాలిని ఆపు చేయొచ్చేమో కానీ మీరు సముద్రంలో ఉండే నీళ్ళన్నీ తాగేయచ్చేమో కానీ మీరు భూమి మీద ఉండే ఈ ఇసుక కణాలని లెక్క పెట్టచ్చేమో కానీ మీరు పులులు, చిరుత పులులతో, సింహాలతో మీరు ఆడుకోవచ్చు. కానీ మనస్సును కంట్రోల్ చేసుకోవడం అనేటువంటిది అది అన్నిటికంటే కష్టమైన, అవునా కదా, అన్నిటికంటే కష్టమైన పని మనస్సుని సంసారం నుంచి తిప్పి దాన్ని భగవంతుడి వైపుకి పెట్టడం. అది కొద్దిగా ప్రయత్నం చేయాలా. భగవంతుడిలో ఆకర్షణ ఉంది, ఆ పేరే, అందుకే భగవంతుడి పేరు కృష్ణ అని పెట్టారు, భగవంతుడి పేరు రామ అని పెట్టారు, భగవంతుడి పేరు విష్ణు అని పెట్టారు. విష్ణు అంటే అంతటా ఉన్నవాడు. మనం జీవితంలో భక్తులైతే మనం భయపడక్కర్లా. భగవంతుడు అంతటా ఉన్నాడు. నేను భక్తుడిగా ఉన్నట్టయితే ఆయన నన్ను ఎక్కడైనా కూడా కాపాడుతూ ఉంటాడు. మన ఊరే, మన వాళ్ళే భక్తులు ఎక్కడికి పోయినా కూడా ప్రభుపాద ఆయన సుదూరమైనటువంటి ప్రాంతాలకి, రష్యా, జర్మనీ, ఆఫ్రికా, ఎవడు ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, ఎవడు సహాయం చేస్తాడు ఆయనే పట్టించుకోలే, పోయాడు. ఎక్కడికి పోతే అక్కడ ఆయనకి జనాలు భూములు డొనేట్ చేయడం, జనాలు శిష్యులు అవడానికి వెనకాల పడి రావడం, అంత భగవంతుడి ఏర్పాటు. ఎక్కడో ఆఫ్రికాకి వెళ్ళి ప్రభుపాద పోకముందు వాడిగా ఆ భగవద్గీత అనే పదం ఎప్పుడు వినలేదు. ఆయన ప్రభుపాద రాకముందు వాడి కృష్ణుడు అంటే ఏంటో తెలీదు. ఆ ప్రభుపాద అక్కడి నుంచి వెనకాల వస్తుంది, వీళ్ళంతా ఆయన వెనకాల మీరు మమ్మల్ని శిష్యులు చేసుకోండి అని చెప్పి. ఎందుకంటే ఇది శాశ్వత ఆనందం, ఇది అంతులేని ఆనందం. మనం పాడుతున్నాం, రోజు పాడుతున్నాం. మేము హరే కృష్ణ మంత్రం రోజు పాడుతున్నాం. ఎంత పాడుతుంటే మీకు అంత ఆ మంత్రంలో తీయదనం వస్తూ ఉంటుంది. ఎంత పాడుతుంటే ఇంకా పాడుతూనే ఉండాలి, పాడుకుంటూనే ఉండాలి. ఈ రకంగా బట్ ఇక్కడ ఈ జగన్నాథుడి రూపం మనం చెప్పుకుంటుంది. ఆయనకి ఈ రూపం రావడానికి రెండు, ఒకటి వచ్చి విగ్రహాన్ని చెక్కడానికి, విగ్రహం తయారు చేయడానికి ముందు ఇంతలావుగా తలకాయ, ఇంతలావుగా పొట్ట, ఆ తర్వాత దాన్ని ఫైన్ ఫినిషింగ్ అంటారు కదా. ఎప్పుడైనా మీరు విగ్రహాలు చెక్కేవాళ్ళు చూడండి, ముందు ఆ షేప్ తీస్తాడు, ఇట తలకాయ, ఇట భుజాలు, ఆ తర్వాత కూర్చొని ఈ కండలు, ఎన్ని వచ్చే వేళ్ళు, ఎన్ని వచ్చేటికి మెల్లమెల్ల చేస్తాడు. అట్లా రాజా ఇంద్రదమున భగవంతుడు ఆయన చెప్పాడు, నువ్వు అది ఒరిస్సా దగ్గర పూరి జగన్నాథం అంటే అది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఉంటుంది. అది సముద్రం దగ్గర ఒడ్డున, దాన్ని మహోదది. అక్కడ చైతన్య మహాప్రభు స్నానం చేసేవాడు కాబట్టి చైతన్య మహాప్రభు జగన్నాథ్ పూరిలో ఉన్నప్పుడు ఆయన రోజు సముద్ర స్నానానికి వెళ్ళేవాడు.
భగవంతుడు సముద్ర స్నానం చేస్తే అది గంగానది లాగా పవిత్రమైనట్టు లెక్క. గంగానది భగవంతుడి నుంచి వస్తుంది. అటు గంగా జలాలు, యమునా జలాల్లో కృష్ణుడు క్రీడలాడాడు. అటు యమునా జలాలు పవిత్రమైనవి. గంగా జలం స్వయంగా భగవంతుడి పాదాల నుంచి అది ప్రవహిస్తుంది. కాబట్టి గంగాజలం పవిత్ర జలాలు. మరి స్వయంగా భగవంతుడు రోజు చైతన్య మహాప్రభు అక్కడ పూరి దగ్గర సముద్రంలో ఆయన రోజు స్నానం చేసేవాడు. అంటే ఆయనను ఇది మామూలు సముద్రం కాదు, ఇది భగవంతుడు తాకంగానే మన చరణామృతం అంటాం కదా, రోజు విగ్రహాలకు అభిషేకం చేస్తారు. అవి కూడా మామూలుగా బావి నీళ్ళే, కానీ భగవంతుడు ఒంటి మీద పడి రాగానే వాటిని చరణామృతం. భగవంతుడి మనం శ్రద్ధగా సేవించినట్లయితే మనలో ఉండేటువంటి వికారాలు, మనలో ఉండేటువంటి వాసన, మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాశ్చర్యాలు మారుతున్నారా లేదా? మీరు రోజు ప్రసాదం తింటావు, మారుతున్నారా? మార్పు ఉందా? నువ్వు భక్తిలోకి రావడానికి ముందు ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు? 5 సంవత్సరాల్లో ఏమన్నా మన బుద్ధిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంతకుముందు అంత పొగరు, అహంకారం ఇవన్నీ పోయి మన ఇతరులకు ఎలా సహాయం చేయాలా, అందరితో స్నేహంగా ఎలా ఉండాలా. ఇంతకుముందు గొడవలు పెట్టుకున్నాం కదా, అంత పోయింది. మనం ఎదగంగానే చక్ ఇతరులతో ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. మనకి భక్తి లేకపోతే ఈగో కొద్దీ మనం సంబంధాలు జడగొట్టుకుంటూ ఉంటాం. మనం భక్తులు అయినట్లయితే అవతల వాళ్ళు సంబంధం చెడిపోయే విధంగా మాట్లాడుతున్నా కూడా మనం అంతగా నెమ్మదిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఆయన చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు, ఇంత సంబంధం ఎందుకు జడగొట్టుకోవాలి. అట్లా మీరు జనాన్ని ప్రభావితం చేయగలుగుతారు. అది కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి విశాల దృక్పథం. అది పాయింట్ వచ్చి రాజా ఇంద్రదమున ఆయన భగవద్భక్తిలో ఆయన పూర్తిగా ఆయన మునిగిపోయాడు. ఆయన కోరిక, నేను ఒక్కడినే ఎందుకు, నేను ఒక పెద్ద మందిరాన్ని కట్టాలా, మందిరాన్ని కట్టి భగవంతుడికి వైభవంగా సేవలు చేయాలా, అది నేను చూసుకుంటూ ఉండాలి. కానీ అందరికి కూడా అవకాశం కలుగుతుంది. వాళ్ళు కూడా వచ్చి మేము మందిరం కట్టుకున్నది మా కోసం కట్టుకున్నాం, మేము రోజు పూజలు చేసుకోవాలా, సేవలు చేసుకోవాలా, కానీ అందరు రావచ్చు, మీకు కూడా లాభం కలుగుతుంది. ఇంద్రదమన ఏమనుకున్నాడు, నేను నా జీవితం అంతా కూడా నా రాజకార్యాలతో పాటు నేను కొంత సమయాన్ని భగవంతుడి సేవలు, భగవంతుడి దర్శనాలు, వీటిలో నా జీవితం గడపాలి. రథయాత్ర జరిగితే రేపు మీరు టీవీలో చూడండి, వీళ్ళు పెద్ద వాళ్ళంతా వచ్చి రథం ముందు చీపురు పట్టుకొని ఊడుస్తారు. ఈ కలెక్టర్లు, ముఖ్యమంత్రులు అంతా ఆ రోజు ఈ రోడ్లు ఊడ్చేవాళ్ళగా తయారై, అంటే భగవంతుడి ముందు మనమంతా కూడా సామాన్య వ్యక్తులం, మనకి భగవంతుడి సేవ చేసుకునే అవకాశం. పెద్ద వాళ్ళంతా రాజులు, మహారాజులు అంతా కూడా ఆ రోజు భగవంతుడి మా రథయాత్ర జరిగినప్పుడు కూడా వచ్చే విఐపీలు అంతా కూడా చీపుళ్ళు పట్టుకుని రథం ముందు, వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు గొప్ప పని చేస్తున్నారు. వాళ్ళంతా పెద్ద ఎమ్మెల్యేలు అయ్యండి, మంత్రులు అయ్యండి. రేపు విజయవాడ రథయాత్ర చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. మన విజయవాడ రథయాత్రకి చంద్రబాబు నాయుడు రేపు ఫోటోలు చూస్తారు, ఆయన చీపురు పట్టుకుని రథం ముందు. భగవంతుడికి ఏ సేవ చేసినా కూడా అది చాలా అద్భుతమైన విషయం. ఏం సేవ చేసినా భగవంతుడికి రథం లాగడం కానీ, రథం ముందు మనం నీళ్లు చల్లడం కానీ, మనం రథం ముందు ఓడవడం కానీ. ఇక్కడ రాజా ఇంద్రదమున ఆయన కోరిక, నేను బతుకున్న నాళ్ళు భగవంతుడి దర్శనాలు, సేవలు నేను చేసుకోవాలా. ఒక మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంలోకి ఎవరైనా రావచ్చు. అటు ఆయన ఎంతో భగవంతుడి సేవ చేసుకోవాలి. భగవంతుడి కళ్ళలో కనపడే స్పెషల్ వర్డ్, నా విగ్రహం తయారు చేయడానికి సముద్రంలో
ఒక పెద్ద కలప దూలం కొట్టుకొస్తుంది, సముద్రంలో వస్తుంది. దాని మీద శంఖ చక్రాలు ఉంటాయి, స్పెషల్ వర్డ్. అందుకే ఇంత పవర్ పూరి జగన్నాథం అంటే. అయిపోయింటాయి. ఒక స్టోరీ ఈరోజు చెప్పుకుందాం, రేపు కటే ఆయన మొత్తానికి అది ఎవరు మైలేకపోతారు ఆ కలపని, అంత బరువుగా ఉంటుంది. కానీ ఏనుగులు లాగలేకపోతాయి, మనుషులు లాగలేకపోతారు. కానీ రాజా ఇంద్రదమ్ముడు ఆయన భక్తుడు, ఆయన దగ్గర ఉండి దాన్ని చెక్కేవాళ్ళు ఎవరు, దానికి చెక్కుతుంటే దానిలోకి ఏం బాటలు లేదు, అంత ఉలి ఇరిగిపోతుంది. కానీ చెక్కడానికి రాటల్లా మరి విగ్రహాలు అట్లా చెప్తారు. అప్పుడు ఆయన మళ్ళీ వాడు భగవంతుడు మళ్ళీ కళ్ళలో కనిపించి ఒక ముసలి వ్యక్తి వస్తాడు, పెద్ద పెద్ద కండలుండి కుర్రాడు దాన్ని చెక్కలేకపోతాడు. ఒక ముసలాయన వస్తాడు, వచ్చి ఆయన ఎవరో కదండి విశ్వకర్మ, దేవతల యొక్క శిల్పి. వచ్చి ఆయన అంటాడు, ఒక షరత్తు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేను పూర్తి చేసేదాకా, అప్పుడు నేను కాబట్టి ఆయన దూలాలతో పాటు ఆ చెక్కలు తీసి లోపలికి వెళ్ళి షెడ్లో, తర్వాత కొద్ది రోజులు శబ్దం వస్తుంది, ఆ తర్వాత కొద్ది రోజులు శబ్దం రావడం ఆగిపోతుంది. డౌట్ వస్తుంది, బతుకున్నాడు పోయాడు, శబ్దాలు ఏం రావట్లేదు. 3 రోజులు 4 రోజులు ఇంకా తట్టుకోలేక, అంటే భగవంతుడి ఏర్పాటు. రాజుగారు తలుపు తీసి చూస్తాడు, ఆయన చక్కగా పనిచేస్తాను అన్నాడు. అక్కడ నేను చెప్పిన షరతుని మీరు ఉల్లంఘించారు, కాబట్టి నేను ఇంకా ఈ విగ్రహాన్ని ఎక్కడి దాకా చెక్కాను అక్కడి దాకా వదిలిపెట్టి వెళ్తున్నా. కానీ మనకు అర్థమవుతుంది, ఈ పూర్తిగా చెక్కిన విగ్రహాలు లేవలేవు. ఇంకా కృష్ణుడి బొమ్మ రావాలంటే ఇంకా చక్కగా చేయాల్సి ఉంటుంది, కాళ్ళు చేతులు ఏమీ కూడా రాలేదు. ఇంకా రేపు చెబుతాం ఇంకో స్టోరీ. ఈ విగ్రహాలు ఎందుకు, ఈ కృష్ణుడి విగ్రహం ఈ రకంగా ఎందుకు ఉంటుంది, దీనిలో కృష్ణుడిని పూజ చేయడం చాలా కష్టం, కానీ జగన్నాథుని పూజ చేయడం చాలా సులభం. బస్ చేతులు ఎత్తి జై జగన్నాథ్ అన్నాం, ఆ జగన్నాథ్ ప్రసాదం శ్రద్ధగా తిన్నాం, బస్ అయిపోయింది. కానీ మీరు కృష్ణ భక్తుడు కావాలంటే ఓయమ్మ ఆ తపస్సు ఏంది, ఆ జ్ఞానం ఏంది, మీరు ఆ నియమాలు ఏంది, ఎన్ని పాటించాలి. జగన్నాథ్ భక్తులు బస్ జై జగన్నాథ్ అనేసి ప్రసాదాలు తింటామంటే మీకు అదే భక్తి వచ్చేస్తుంది. అది సులభం. ఎందుకంటే భక్త వత్సలుడు, పతిత పావన్ జగన్నాథ్, భక్త వత్సలు జగన్నాథ్ దోనం. పతితులను కూడా ఉద్ధరిస్తారు. మీరు తాగుబోతు కావచ్చు, మీరు హత్యలు చేసేవాడు కావచ్చు, కానీ రోజు జగన్నాథుని చూస్తుంటే ఫినిష్, మీ హృదయం కాస్త మారిపోతుంది. హరే కృష్ణ. ఉందా మీ దగ్గర? మీరు వచ్చిన తర్వాత ఉందా ఈ పుస్తకం? లేదా, కొత్తగా వచ్చింది ఈరోజు. ఉందా మీ దగ్గర? బస్ తీసుకోండి. అయితే ఇంకా ఈ విగ్రహం గురించి అన్నీ తెలిసిపోతాయి మీకు. మీ దగ్గర ఉందా మాతాజీ? మీ దగ్గర 3. మీ దగ్గర ఉందా ప్రభుజీ? బాగా సరళమైన తెలుగులో అరివాల్ 4 books. ఇక ఫోటో తీస్తారు ఒకటి స్టార్టింగ్ ఇక్కడి నుంచే, ఓన్లీ 4 books. ఇక్కడ నిలబడండి ఫోటో. న్యూ వర్షన్ రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్. రండి. పద్మావతమ్మ, నవీన మాతాజీ. మీ పేరు ఏమన్నారా? పట్టుకోండి. వేర్ ఇస్ ది ఫోటోగ్రాఫర్?